బ్రో మీ పేరు? నా పేరు రాజహృదయ్. ఎక్కడి నుంచి మీరు? నేను ఆంధ్ర. రీసెంట్గా మనోహర్ గారు పనితీరు చూశారు కదా, చూసారా? చూసాను. ఎలా అనిపిస్తుంది అండి? నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. మనకి 99లో ఒకే ఒకడు సినిమా వచ్చినప్పుడు అలా ఒక ప్రభుత్వానికి సీఎం అయ్యుండి ఆయన జనాల దగ్గరికి వెళ్ళి అలా వర్క్ చేస్తుంటే అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు అలా వర్క్ చేస్తుంటే కనీసం జనాలు ఎవరికి తెలియని కూడా తెలియలేదు. సో అంటే మనం సినిమాల్లో చేస్తేనేమో ఆరాధిస్తాం, పూజిస్తాం. కానీ రియల్ లైఫ్లో అలాంటివి జరిగితే కనీసం మనం గుర్తించడం కూడా గుర్తించలేం. అది అంటే అంత బాగా అంత చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు కదా, ఏది పడితే అది లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, అవును. దానివల్ల లాభం ఏమి జరుగుద్ది అంట? లాభం జరగదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ మనకి దానివల్ల చాలా లాభం జరుగుద్ది. అర్థం. ఇప్పుడు నార్మల్గా రేషన్ని స్టోర్ చేసి అలాంటి ఒక్కొక్క గోడౌన్లోనే ఒక్కొక్క బస్తాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 కేజీలు టిక్కీలు ఒక 300 గ్రాములు 400 గ్రాములు ప్రతి టిక్కీకి 300 గ్రాములు 400 గ్రాములు తగ్గిస్తున్నారు. అలాంటిది ఒక్కొక్క గోడౌన్లో దరిదాపు 1 టన్ను కానీ 2 టన్నులు కానీ సరుకుంటుంది. సో వాటి మీద ప్రభుత్వం ఎంత మిగుల్చుకుంది, పాత ప్రభుత్వం. సో ఆ అవినీతిని అంతటినీ బయటికి తీసి ఈరోజు అదంతా మళ్ళీ ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇదంతా ఇప్పించే బాధ్యతని మనోహర్ గారు తీసుకున్నారు. ఫస్ట్ 2 ఇయర్స్లో ఇలా షో ఆఫ్ చేస్తారు, తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతారని చాలామంది అంటున్నారు. అలా అలా ఉంటుందా జనసేన పార్టీ? చూద్దాం. అలా ఉండదనే కదా అవకాశం ఇచ్చారు. సో 5 ఇయర్స్ కష్టపడి పనిచేసి ఇలాంటి అవినీతి ఎక్కడ జరిగిందో అవినీతిని బయటపెట్టి ప్రజలందరికీ మంచి జరిగేలా చేస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ. మనోహర్ గారు చూసారా? నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై మినిస్టర్ అనమాట. మనోహర్ స్ట్రిక్ట్గా ఉన్నాడు, కరెక్ట్. వీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. చూసారా వీడియో? చూసారు. అది బియ్యం మాఫియా వాళ్ళు ఇప్పుడంటే అధికారంలోకి వచ్చారు మనోహర్ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ. ఇంతకుముందు టీడీపీ కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అది కూడా చెప్పాలా. ప్లస్ ఇంకోటి ఏంటంటే పౌర సరఫరాలు ఒక కాకినాడ సరౌండింగ్లోనే కాదు, అది ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్. పౌర సరఫరాలో వాళ్ళు బియ్యం అమ్ముకోవటం కానీ, తీసుకోవటం కానీ, తర్వాత 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముకోవటం కానీ వాళ్ళంతా చేయటం. అది మళ్ళీ ఈ దళారులు కానీ మిల్లులోళ్ళు కానీ కొని మళ్ళీ పాలిష్ చేసి, ఇప్పుడు ఎందుకు మన హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ అదే బియ్యం పాలిష్ చేసి అమ్మొచ్చు, అమ్మే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది ఫ్రెండ్స్ చెప్తుంటారు. ఒక కాకినాడ ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద పౌర సరఫరాలు కనుక అదే కరెక్ట్గా ఇది వెళ్తే డెఫినెట్గా. ఎందుకంటే అందరూ అనుకుంటారు పౌర సరఫరాలు అదేదో బియ్యం ఒక్కటే అనుకుంటారు. బట్ నిత్యావసర వస్తువులు కానీ ఇన్ఫ్లేషన్కి చాలా రిలేటెడ్ ఉన్న పౌర సరఫరాలు నిజంగా చూస్తే పర్ఫెక్ట్గా చేస్తే అది పవర్ఫుల్ మినిస్ట్రీ. బట్ అతను చేస్తాడని అనుకుంటున్నాము. బట్ ఒక 20 డేస్ నుంచి అక్కడే కన్సైన్ ఉన్నాడు. నీకు ఏకదాడిగా అన్ని జిల్లాల్లో అన్ని గోడల్లో ఫుడ్ కార్పొరేషన్ గోడల్లో జరగాల. ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి వెళ్తాయి ప్రతి ఎవరి మంత్ స్టార్టింగ్. చంద్రశేఖర్ కంటే కూడా రైస్ తీసేసి వాళ్ళకి మహిళలకు ఒక 500 600 రైస్ కాస్ట్ కనుక వాళ్ళకి డిపాజిట్టే ఆబ్వియస్గా దీన్ని అరికట్టవచ్చు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు రూపాయి బియ్యం అని, ఓకే 20 కేజీస్ 25 కేజీస్ వాడు 35 రూపాయలు పెట్టి ప్రభుత్వం నుంచి కొంటున్నాడు. ఆ 35 రూపాయలు 20 కేజీస్ 700 800 వీళ్ళకి ఇస్తే కరప్షన్ చాలా వాటికి తగ్గించవచ్చు కదా. చాలా ఉంది అవుతాను, చాలా ఉంది. నీకు కావాలంటే నేను పూర్తిగా చాలా చెప్తాను సొసైటీ మీద. ఇప్పుడు కాదు, ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం. నేను ఏదో దారిలో వెళ్తుంటే మీరు ఆపారు. థ్యాంక్ యూ. గారు పనితీరు ఎలా ఉందా? మనోహర్ గారి పనితీరు చాలా బాగుందండి. రీసెంట్గా మొన్న తనిఖీలు బాగా చేస్తున్నారు ఎక్కడక్కడ. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే పౌర సరఫరా చాలా దిగువ పడిపోయింది. అదే మన మనోహర్ గారితో చూసుకుంటే ఆయన ఎక్కడికక్కడ అంటే మామూలుగా బిలో ప్రాపర్టీ అని ఉంటారు కదా, అంటే లైక్ కింద స్థాయి వాళ్ళకి కూడా అదే రేషన్ షాప్లో బియ్యం పంచదార ఇవి కాకుండా కావాల్సినవి ఇంకా ఏమైనా కొద్దిగా యాడ్ చేసి అది అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆమోదిస్తా అని చెప్పారు. దానికోసం చూస్తున్నాం. అదే చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడ పడితే అక్కడ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, సీల్ చేయడం వల్ల చేస్తున్నారు కదా మనోహర్ గారు. దానివల్ల లాభాలు ఏంటో? లాభాలంటే అప్పుడు ప్రతి మధ్య క్లాస్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి సమానంగా దొరుకుద్ది. ఇప్పుడు పెత్తందాడు అయితే లేనోడు లేనోడుగా ఉంటాడు కదా. సో అలా చేస్తే ప్రభుత్వం పైన ప్రజలు అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు అలా కాదు, వీళ్ళు ప్రజల కోసం కష్టపడే వాళ్ళు అనుకుంటారు.
రమేష్ రాజు, ఏ ఊరు మీది? రాజులపాలెం, ఈస్ట్ గోదావరి. అదే రీసెంట్గా నాదల్ మనోహర్ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు చూసారా? పనితీరు బాగానే ఉంది. ఎలా ఉంది అంటే అందరూ మంత్రులు ఒక లెక్క, ఈయన ఒక లెక్కలాగా ఉన్నారు. బాగా చేస్తున్నారు, తిరుగుతున్నారు కానీ నన్ను చూస్తారు ఫుడ్కి సంబంధించేదని ఫుడ్ కార్పొరేషన్. అంటే అలా ఉండడం కరెక్టే అంటారా? బాగానే ఉంది, కరెక్టే కదా, మంచిగా చేస్తాను అంటే ఇక ఉన్న 5 సంవత్సరాలు కూడా అలానే ఉంటారా, లేకపోతే ఏదో స్టార్టింగ్లో అలా ఉంటారు? చెప్తాం, అది వాళ్ళు తెలియాలి. అది అదే అన్ని పార్టీలు వేరు, జనసేన పార్టీ వేరు అంటారు కదా. జనపెట్టి బాగా మీ పేరు? శ్రీనివాసరాజు. ఏ ఊరు? నాది హైదరాబాదే. హైదరాబాద్. అంటే ఆంధ్రాలో కూడా ఉంది ఊరు, అక్కడి నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయాం. చూస్తూ ఉంటారు ఆంధ్ర పాలిటిక్స్? డెఫినెట్గా ఫాలో అవుతాం. రీసెంట్గా నాదల్ మనోహర్ గారు చూసారు? సూపర్ అయినా సూపర్. ఇప్పుడు అందరు మంత్రులు ఎవరు ఏ శాఖ ఎలా చేయాలో చేస్తున్నారు, నీట్గా అలాగే చేస్తారు వాళ్ళు. బాగుంది వీళ్ళ కాంబినేషను. కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఉంటుంది, బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారంటారు? ఎక్స్ట్రాడినరీగా చేస్తారు, ఎవరు ఊహించినంతగా. ఇండియాలోనే ఒక మోడల్ నియోజకవర్గంలో తయారు చేస్తారు పిఠాపురం, ఇది షూర్. ఆయన చాలా డిప్యూటీ సీఎంగా తీసుకున్నారు, పంచాయతీ రాజ్ చాలా మంచిది. అన్ని శాఖలు ఆయనకి ఏం కావాలో తీసుకున్నారు, దాని మీద ఆయన మార్క్ చూపిస్తారు. అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన మార్క్ ఎలా చూపెట్టారో రాజకీయాల్లో కూడా ఆయన మార్క్ చూపిస్తారు. అంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పీరియన్స్ లేదు, అనవసరంగా ఇచ్చారు అని అంటున్నారు. ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి ఎక్కినప్పుడు కూడా రాజశేఖర రెడ్డికి ఫస్ట్ టైం మినిస్టర్ చేశారు, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉందా? తర్వాత ఎంత గొప్ప లీడర్ అయ్యారైనా. చంద్రబాబు నాయుడు కూడా అంతే కదా, సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. నమ్మకం మీకుంది అంటారు? 100% నాకే కదా, అందరు ప్రజలందరికీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనోహర్ గారు మినిస్టర్ అనమాట. మనోహర్ గారు నాదల్ మనోహర్ గారు జనసేన పార్టీ గారు తీసుకున్నాడు. ఆయన కాకినాడలో గోడౌన్లు కూడా సీజ్ చేయించాడు ఆయన, బాగా చేయించాడు. అలా ఉంటాం కరెక్ట్. పరిపాలన బాగున్నది, చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంటుంది. పోలవరం కంప్లీట్ చేయగలుగుతారు, బాగుంటుంది. అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కదా మనోహర్ గారు, దానివల్ల లాభం ఏంటంటారు? ప్రజలకే ఉపయోగం. సివిల్ సప్లై ఎన్ని దొడ్డిదారిని అన్ని విదేశాలకు వెళ్ళిపోతున్నాయి కదా, అవి వెళ్లకుండా ఇప్పుడు స్ట్రిక్ట్గా కాపాడి ప్రజలకి సివిల్ సప్లైకి మంచి క్వాలిటీ రైస్ కానీ ఇంకోటి కానీ ఇవ్వడానికి బాగుంటుంది. అంటే ఆయన బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు కదా, చిన్న చిన్న దానికి కూడా సీల్ చేసి ఉండాలి. మరి సివిల్ సప్లై స్ట్రిక్ట్గా లేకపోతే ఎలాగా? ఈ డీలర్లు అయ్యి దొంగసాటుగా అమ్ముకోవటాలు అయ్యి తగ్గిపోతాయి కదా ఇప్పుడు. నా పేరు సందీప్. ఏ ఊరు? మాది ఖమ్మం. చూస్తూ ఉంటాం ఆంధ్ర రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. రీసెంట్గా నాదల్ మనోహర్ గారు ఉన్నారు కదా, ఎవరు జనసేన పార్టీ ఆయనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇచ్చారు. ఆయన పనితీరు చూసారా? చూశాను, నిన్న కూడా సర్ప్రైజ్ విజిట్ చేశారు కదా ఇక్కడ రేషన్ షాప్ దగ్గరికి. ఏం లేదు, అది ఎలా అనిపిస్తుంది? ఆయన బాగా స్ట్రిక్ట్గా ఉండడం కొంచెం మంచిదే కదా, అట్లా ఉండడం వల్ల మంచిదే కదా అన్న. అది అట్లా ఉండాలి మంచిగా, ఎందుకంటే ఇంతకుముందు డెవలప్ కాలేదని అనుకున్నారు ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక అయితే ఒక నమ్మకంతో వాళ్ళకి 90% సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ ఓప్ని వాళ్ళు అలాగే చూసుకుంటే నెక్స్ట్ కూడా వాళ్ళకి ఉంటుంది. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఫస్ట్ ఒక సంవత్సరం వరకు ఇలానే షో ఆఫ్ చేస్తారు, తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతారని చెప్పి అంటున్నారు. సంవత్సరం తర్వాత మనం వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేసిన తర్వాత మనం చూడాలి, అప్పుడే మనం అనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా వెనకాల, ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఆయన డిప్యూటీ సీఎంగా అయ్యారు కదా, అందరు రాజకీయ నాయకులు ఉంటారా, లేకపోతే ఏమైనా కొత్తగా చేంజెస్ ఏమైనా ఉంటాయా? చేంజెస్ ఉంటేనే ఆయన్ని ఎన్నుకున్నారు ప్రజలైతే. చేంజెస్ చూపెట్టాలని నేను అనుకుంటున్నా. చేంజెస్ చేస్తాడనే, మంచి చేస్తాడనే. మంచి చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది జనసేనకి, లేకపోతే ఇక ఏం చేయలేము దాన్ని. నేను అడుగుతాలే. అన్న మీ పేరు? కిరణ్ అండి నా పేరు. ఏ ఊరు మీద? మాదా ఈ విజయవాడ. ఎక్కడ? విజయవాడలో. మొగల్రాజ్పురం. రాజకీయాలు చూస్తూ ఉంటారు కదా మామూలుగా? చూస్తూ ఉంటాను. రీసెంట్గా నాదల్ మనోహర్ గారు చూసారా? ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు ఆయన ఆయన ఉన్న నియోజకవర్గాన్ని కానీ జిల్లాకి కానీ వెళ్ళి క్షుణ్ణంగా పరీక్షించి బాగానే పరిపాలన చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇంకా ఈ ఒక 1 year అయినా దాటాల్సిందే, మనకి 1 సంవత్సరం దాటాల్సిందే. వీడియో చూసారా? బాగా స్ట్రిక్ట్గా ఉండడం చూశాను. ఆయన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ రెగ్యులర్గా కాన్ఫరెన్స్ పెట్టడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది కొంచెం ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది చెప్పాలంటే, మొత్తం రాష్ట్రాలతో కలిపితే. ఇప్పుడు అది బయటికి తీసుకురావాలన్నా దాన్ని తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారా, జగన్ గారు తీసుకొస్తారా బయటికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు? చంద్రబాబు నాయుడే తీసుకురావాలి, ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది బాగుంటుంది. ఆల్రెడీ హైదరాబాద్లో చూసాం కదా మనం, హైదరాబాద్లో చూసాము, ఇక్కడ డెవలప్మెంట్ కూడా మనం చూసాము. ఆయనదైతే పక్కాగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆయనే చేయగలుగుతారు.
నాకు తెలిసి కానీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ మీద కూడా పార్టీ మారేటప్పుడు ఎలిగేషన్స్ అవుతూనే ఉంటాయి పక్క సో అది ఎలిగేషన్ కొట్టుబడేస్తారు. కొట్టుబడేస్తాం. ఓకే అండి, థ్యాంక్ అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళ మీద, వీళ్ళ పార్టీలో వాళ్ళ మీద, అంతే. అది ఎలిగేషన్స్ అన్నది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ రాజీవ్ అండి, ఎవరి మీద పెదకూరపాడు. రాజకీయాలు చూస్తూ ఉంటారు కదా, పాలిటిక్స్ తక్కువ. రీసెంట్గా నాదల మనోహర్ గారికి ఫుడ్ సప్లైస్ మినిస్టర్ ఇచ్చారు. ఎలా ఉందండి పనితీరు, ఎలా ఉంది? బాగుందండి, చూసారా? చూశాను. అంటే బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు కదా, అలా ఉండడం కరెక్టేనా లేకపోతే? అలాగే ఉండాలి, మిస్టేక్ జరగకుండా ఉంటుంది. అంటే అంత సీరియస్నెస్ అవసరమా? స్టార్టింగ్ కాబట్టి సీరియస్గానే ఉండాలి, తర్వాత లైట్ అయిపోయి. ఓకే, మీ పేరన్నా? విజయ్. ఏ ఊరు మీది? ఒంగోలు. రీసెంట్గా నాదల మనోహర్ గారు ఫుడ్ సప్లైస్ మినిస్టర్, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది చూసారా ఆయన వర్క్? నాకు తెలియదు కదా, మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళ పనితీరు ఎలా ఉందో మనం ఓన్లీ టీవీలో వాచ్ చేస్తే చెప్పలేం కదా, అదే యూట్యూబ్లో వస్తుంది కదా, అలా చూసి చెప్పలేం కదా. సరే, యూట్యూబ్లో ఏముంది, మొత్తం హైలైట్ చేయడానికి మంచిగా చేస్తారు, అంతే కదా. రీసెంట్గా నాదల మనోహర్ గారికి ఫుడ్ సప్లై మినిస్టర్ ఇచ్చారు, ఆయనకి చూసారా ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయనది కూడా బాగా స్పీడ్గానే చేస్తున్నాడు నాదెళ్ల మనోహర్ గారు కూడా. ఆయనది వెరీ గుడ్. అది ఎవరో మంత్రి పదవిలో వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. ఈయన బాగా స్ట్రిక్ట్గా ఉండి కొంచెం అన్నిటిని సీల్ చేయడం అలా చేస్తున్నాడు. దానివల్ల లాభాలు ఏమైనా ఉందంటారు? దానివల్ల లాభాలు అనేది ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి కదా, స్టెడ్ చేసే కొంది బయటకు వస్తుంటాయి, లాభాలే కదా. దానివల్ల టైట్ చేసే కొంది కొన్ని లోగొట్టు విషయాలు అనేది బయటకు వస్తాయి. దాని మీద పబ్లిక్కి మేలే జరిగిద్ది కానీ కీడేం జరగదు కదా, పబ్లిక్లోకి వచ్చేస్తారు. అది అంటే అంత నిజాయితీగా ఉంటే జనాలు ఒప్పుకుంటారా? నిజాయితీగా ఉంటే ఇప్పుడు నిజాలు కావాలి కదా. ఇప్పుడు నిజాలు లేకుండా చేసిన కొన్నాళ్ళు చేశారు, ఇప్పుడు నిజాలు కావాలిగా, బయటికి రావాలిగా. వీళ్ళు చేసేది ఎందుకు, నిజాలు బయటకు వస్తాయనే కదా వీళ్ళు కూడా చేసేది. కొంత అభివృద్ధి కూడా చేయాలి, అభివృద్ధి కావాలంటే నిజాలు బయటికి రావాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాదల మనోహర్ గారు తెలుసుగా మీకు, జనసేన పార్టీ తరపున ఆయనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇచ్చారు. ఎలా ఉంది ఆయన పనితీరు చూసారా? చూస్తున్నాడు, మొత్తం అంతా చెక్ చేస్తున్నారు కదా, బాగానే పట్టుకుంటున్నాడు. అంటే అందరు మినిస్టర్ల కన్నా ఆయన బాగా స్ట్రిక్ట్గా ఉండడం, ఫార్వర్డ్ కదా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు కదా, రేపు పొద్దున ఏమైనా ఇబ్బందులు జరిగితే దానివల్ల లాభాలు ఏమైనా ఉంటాయి? ఏం ఇబ్బందులు ఏం జరగవు, అలానే ఉండాలంటారా? అలాగే ఉండాలి. నాదల మనోహర్ గారు తెలుసుగా మీకు, జనసేన పార్టీ మినిస్టర్ ఇచ్చారు, ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్. ఈయనకి సివిల్ సప్లై మనోహర్ గారికి ఆయన పనితీరు చూసారా? ప్రస్తుతానికి అది బాగానే ఉంది. ఆయన బాగా స్ట్రిక్ట్గా ఉండి అదే ప్రస్తుతానికి స్ట్రిక్ట్గా చేస్తున్నాడు, బాగానే ఉంది. అలా ఉండాలి ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి మినిస్టర్ కూడా అలా ఉంటే మొత్తం అంతా బయటకు వస్తారు. వీళ్ళంతా ఎక్కడ బొక్కలు ఉంటుంది, ఎలుగు బొక్కలు ఉంటుంది చూసారా, దాంట్లో దూరి బయటికి రాకుండా ఉంటారు. అది అంటే చాలా పెద్ద బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు, అంత అవసరం లేదని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమండి, అది ఏదో ఫస్ట్లో చూపిద్దాం అనుకుంటారు, చివరికి ఏమవుతుందంటే 2 నెలలు పోయేటప్పుడు ఆటోమేటిక్ డౌన్ అయిపోతారు. 5 సంవత్సరాలు ఇలా ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి డిపార్ట్మెంట్లు. ఇప్పుడు ఎందుకంటే ఈ ఛానల్ ఏంది కదా గవర్నమెంట్లో ఎక్కి మినిస్టర్ది వచ్చేవాడికి ఏదండి మేము ఏదో బాగా చేస్తున్నాం అని చెప్పి చూపించుకుంటారు. తర్వాత వెనకాల నుంచి ఫోర్స్ వచ్చేవాడికి ఆటోమేటిక్గా కార్యకర్తల నుంచి వచ్చేవాడికి ఆటోమేటిక్గా కొంత డౌన్ అయిపోతారు. అదేది కరెక్టే కదా. జనసేన పార్టీలో అలా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఎక్కడ కూడా మనం ఇది అవ్వద్దు, స్పిట్ అవ్వద్దు, మాట్లాడుకొని మంచిగా చేయండి అని చెప్తున్నారు. అది చేస్తే బాగుంటుంది. అదే ఇప్పుడు అధికారంలో వచ్చే వరకు అలానే చెప్తారు కదా. అవును, ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి అలా చెప్తున్నారు. అదే నేను అన్నాను, 4 నెలలు 5 సంవత్సరం పోయినాక ఎలా ఉండదో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి కూడా రేపు పొద్దున్న డబ్బులు కావాలి. పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఎప్పుడు చూసినా మనకి డబ్బులతో పని ఏం లేదు చెప్తారు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు అనుకోండి. అంటే అందరు రాజకీయ నాయకులుగా ఉంటారా లేకపోతే కొత్తగా ఉంటుందా జనసేన పార్టీ? ఇప్పుడు ఆ పార్టీ లేదు, ఈ పార్టీ, అంత పార్టీలు గవర్నమెంట్ ఎక్కే వరకు ఒకటే, ఎక్కినాక మళ్ళీ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. రీసెంట్గా నాదల మనోహర్ గారు తెలుసుగా, జనసేన పార్టీ అదే స్పీకర్ మినిస్టర్ ఇచ్చారు ఇప్పుడు. అవునవును, అదే ఏంటది సివిల్ సప్లైస్ చూసారా ఆయన పనితీరు ఎలా ఉంది? చూసాం మంచిగా చేస్తున్నారు, కొత్తగా కాబట్టి మంచిగా చేస్తున్నారు. ఇప్పటికైతే అదే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం ఈ 5 సంవత్సరాలు కూడా.
ఆయన బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు, అన్ని సీల్స్ చేయడం ఎక్కడైనా. అన్నీ బాగా మంచి పనులు చేస్తున్నారు. టీవీ కూడా న్యూస్ బాగా చూస్తున్నాం. ఇదే కంటిన్యూగా ఉండాలని, మధ్య మధ్యలో మారకుండా, మధ్యలో మళ్ళీ డిపెండ్ అయ్యి మళ్ళీ మారకుండా ఇదే కంటిన్యూగా 5 సంవత్సరాలు జరగాలని కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలు మంచిగా అయితే మేము కూడా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అది చేస్తారంటారా లేకపోతే చేస్తారని కోరుకుంటున్నాం. మంచిగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. రీసెంట్గా నాదల్ మనోహర్ గారు ఉన్నారు కదా, ఆయనకి సివిల్ సప్లై మినిస్టర్ ఇచ్చారు. ఆయన పనితీరు ఎలా ఉంది చూసారు? ఆయన చాలా బాగుంది. రివ్యూస్ చేస్తున్నారు. ఎక్కడైతే సివిల్ సప్లైస్ ఇస్తున్నారో అక్కడ కూడా వీళ్ళు విజిట్ చేసి ఎలా చేస్తున్నారు ఏంటనేది చూస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. అంటే అలా ఉండడం కరెక్టా లేకపోతే కొంచెం లూజ్గా ఉండడం కరెక్టా? అంటే బాగా స్ట్రిక్ట్గా ఉండాలి. అలాగే ఉండాలి. లేదంటే చాలా అంటే ఏమంటారు దాన్ని, ఇచ్చేస్తారు కదా, దోచేస్తారు బాగా. ఈయన నాదెండ్ల మనోహర్ గారు చాలా బాగా చేస్తున్నారు. చాలామంది ఏమన్నారంటే 2 సంవత్సరాల వరకు ఇలానే ఉంటాడు, అదే ఫస్ట్లో స్టార్టింగ్ ఇలానే ఉంటారు, తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతారని చెప్పి అంటున్నారు. లేదు, నాకు చేస్తారని నమ్మకం ఉంది, బాగా చేస్తారని నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు వల్లేనా అదంతా? అవును, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ప్రతిదీ చేస్తున్నారు. చాలా బాగా చేస్తారని నమ్మకం ఉంది నాకు. ఆయన డిప్యూటీ సీఎంగా చేయగలరంటారా లేకపోతే? ఖచ్చితంగా చేయగలరు. లేకపోతే వాళ్ళ పార్టీలో తప్పులు చేసినా కూడా క్వశ్చన్ చేస్తారా? చేస్తారు. ఆల్రెడీ చూస్తున్నాం కదా మనం. ఓకేనా. రీసెంట్గా నాదల్ మనోహర్ గారు తెలుసు కదా మీకు, సివిల్ సప్లై మినిస్టర్ ఇచ్చారు ఆయనకి. ఆయన రావడం చాలా స్ట్రిక్ట్గా కొంచెం ర్యాష్గా ఉన్నారు. దాన్ని ఎలా చూసారా వీడియోస్? చూశాను. ఉన్నారంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు స్టార్టింగ్ కదండి, ఇంకా కొన్నాళ్ళు పోతే కానీ వాళ్ళ గురించి చెప్పలేము. స్టార్టింగ్లో అందరూ అలా చేస్తారు ఖచ్చితంగా. పవర్ ఫస్ట్ టైం వచ్చింది కదా, ఊపు ఉంటుంది అట్లా. ఆ తర్వాత నిదానంగా చదువుని అయ్యేం పెద్ద పట్టించుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయగలరంటారు? ఆయన చేస్తారండి ఖచ్చితంగా. ఆయనకి బాగా అంటే ప్రైవేట్గా ఇస్తే బాగానే చేస్తారు అతను. కాకపోతే ఆయన టైం కేటాయించి కూర్చోగలగాలి. ఆయనకి అంత టైం ఎక్కడిది? సినిమాలో ఒకవైపు ఇటువైపు కంటే ఇవన్నీ కష్టం. అది ఇప్పుడు దాకా ఆయనకి పదవి వచ్చిన దగ్గర నుంచి ఒకరోజు కూడా సినిమాలకి అది ఒకరోజు కూడా సెలవు పెట్టకుండా ఆయన దీక్షలో ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎలా చూస్తారు? నేను అదే చెప్తాను, పవన్ కళ్యాణ్ దగ్గర ఖచ్చితంగా మంచితనమే ఉంది, చేయగలిగితే. కానీ చేసేంత టైం ఉండదు. ఇప్పుడు స్టార్టింగ్లో ఒకవేళ చేయొచ్చు, కానీ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఉన్న కార్యకర్తలే పట్టించుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏమైనా ధ్వంసాలు చేస్తే మళ్ళీ ఆయనే రెస్పాన్సిబిలిటీ. ఏదో ఒకదాని మీద కాలు పెట్టి ఆయన వృత్తి కదా, డబ్బులు లేకపోతే పార్టీ నడపలేరు. అట్లేం లేదులేండి, డబ్బులు పార్టీలు నడిపే వాళ్ళు ఎంతమంది లేరు డబ్బులు లేకుండా. రానున్న రోజుల్లో ఆయన సీఎం అవుతారంటారా? ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే సింగిల్గా పోటీ చేయాలి. సింగిల్గా పోటీ చేస్తారా లేదా అని నెక్స్ట్ చూడాలి. ఓకేనా, థ్యాంక్ యూ. శ్రీనివాస్. ఏ ఊరు మీది? ఆంధ్ర, గుంటూరు డిస్ట్రిక్ట్. గుంటూరు. ఓకే. రాజకీయాలు చూస్తూ ఉంటారు కదా, ఫాలో అవుతారు? ఫాలో అవుతాను. ఇక నాదల్ మనోహర్ గారు ఉన్నారు ఆయన. అవును. ఎవరు? జనసేన ఎమ్మెల్యే తెనాలి. ఆయనకి సివిల్ సప్లై మినిస్టర్ ఇచ్చారు ఆయనకి. ఆయన పరిపాలన ఎలా ఉంది చూస్తున్నారా? వీడియోస్ చూసారు? అవి చూడలేదు, బట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచిగానే ఉంటుందని. అంటే బాగా స్ట్రిక్ట్గా ఉండి కొంచెం ఎక్కడ పడితే అక్కడ లైసెన్స్ క్యాన్సిల్ చేసి అలా చేస్తున్నారు. అవును. ఎక్కడ పడితే అక్కడ సీల్ చేసేస్తారు ఏమైనా పొరపాటు ఉంటే. అవును. దాన్ని ఎలా చూస్తారు? మంచిగానే చూస్తున్నాం. తప్పుని ప్రోత్సహించకూడదు కదా, దాన్ని మంచిగానే చూస్తున్నాం మేము. అంటే చాలామంది ఏమన్నారంటే స్టార్టింగ్లో ఇలా షో ఆఫ్ చేస్తారు, తర్వాత జనసేన నుండి పవన్ కళ్యాణ్ నుండి చంద్రబాబు నాయుడు కలిసి గట్టిగానే ఇస్తారు. ఫ్యూచర్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళ ముందు తీసుకెళ్తారు, ఇబ్బంది లేదు సార్. రేపొద్దు టీడీపీ వాళ్ళు తప్పులు చేసినా కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తారంటారా? తప్పులు చేస్తే ఎవడైనా క్వశ్చన్ చేస్తారు, తప్పేముంది? అడిగారు కదా, ఎవరు తప్పు చేయకూడదు. అలాంటి అవకాశం కూడా ఎవరు చంద్రబాబు నాయుడు కలిసి చేద్దామనే కదా ఇద్దరు కూర్చుందట. ఈసారి ఎట్లయినా చేయాలనే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రీసెంట్గా నాదల్ మనోహర్ గారు పనితీరు చూసారా? మామూలుగా మనోహర్ గారే కాదు, అందరూ కూడా బాగానే, అంటే అందరు మంత్రుల కన్నా కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఉండి ప్రతిరోజు వెళ్ళి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలండి. ఒకరిని చూసి ఒకరండి. ఇప్పుడు మన జనరల్గా హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే, ఇప్పుడు నేను కూడా సపోజ్ మీ వెనకాలనే ఉన్నాను అనుకోండి, మీరు ఎలా వెళ్తుంటే అలా వెళ్దాం అనే గొరుదాటి వ్యవహారాలు ఉన్నాయి. కానీ మంచిలో కూడా అలాగ వెళ్ళడం ఒక్కొక్కసారి మంచిదే. ఇప్పుడు సాటి మినిస్టర్, ఇప్పుడు ఆ మినిస్టర్ అలా పనిచేస్తున్నాడంటే ఈయనకు కూడా ఆటోమేటిక్గా వేరే ఆలోచన లేకుండా మనం కూడా అలా చేద్దాం అంటే
అది అది కూడా ఒక స్వార్థమేనండి. ఇది మంచి చేయడానికి కూడా స్వార్థంగా ఉండడం కోసం ఆయన ఒక ఆదర్శంగా ఉంటున్నాడు. అది మంచిదే. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇచ్చారు కదా, చాలామంది ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకి. ఈ ఎక్స్పీరియన్స్ జగన్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఫస్ట్లో ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు ఏమైనా జాబ్స్కి వెళ్ళినా కూడా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఆ జాబ్ ఇవ్వకుండా జాబ్ రాకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందండి? కామన్ థింగ్ అది. ఇప్పుడు మరి ఒక నెలలోనే ఆయన ఏమో ఇన్ని విషయాలు తెలుసా అని స్టాఫ్, అంటే మీన్ ఐఏఎస్లో ఐపీఎస్లో అంటే ఐఏఎస్లో వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళే ఈయనకి ఇన్ని విషయాలు తెలుసా అని ఆశ్చర్యపోయారని ఒక న్యూస్ వచ్చింది. మరి తెలిసినోడు కావాలి కదా, అలా తెలియడం కూడా గొప్పే కదా. మరి దానికి నేర్చుకోవడం ఏముందండి? ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 5 ఏళ్ళు ఉంది. అలాంటి అగ్రెసివ్గా సేవ మరీ నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు సంవత్సరంలో చేయాల్సింది 3 నెలల్లో చేసుకుంటారు, నేర్చుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ తెలియాల్సింది ఏమన్నా సార్? ఆర్డర్లు ఇవ్వడం వీళ్ళ పని కాకుంటే వీళ్ళకు బేసిక్గా ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా అందరికంటే ఎక్కువే ఉంది పవన్ కళ్యాణ్కి. దాని గురించి బెంగక్కర్లేదండి అసలు. ఓకేనా, థ్యాంక్ యూ.